హాయ్. హాయ్. పెళ్లి చేసుకుందాం. రే సడన్ గా ఏంట్రా ఇది? మనిద్దరం మంచి ఫ్రెండ్స్ రా. ఏయ్ మనం ఫ్రెండ్స్ కాదే, బెస్ట్ ఫ్రెండ్స్. బిడి, ఒకరిని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. మరి వాడినే లవర్గా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు వద్దంటారే? ఎందుకు? తేడా పర్సన్లో ఉంటుందా లేక ఆ రిలేషన్లో ఉంటుందా? రే నీకెలా చెప్పాలరా? రేపు నాకు పెళ్ళైనా మొగుడొచ్చినా వాడికెంత విలువిస్తానో నీకు అంతే ఇస్తాను. ఆ రెండు నేనే అవుతానంటున్నాను కదా, ఎందుకు వద్దంటున్నావు? రే సైకో, యు ఆర్ మై ఫ్రెండ్ రా. నేనెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. ఓ, అంటే నీకు నా మీద ఆ ఉద్దేశం లేదు అంతేగా? అవును. బిడి, నేనంటే నీకు ఇష్టం లేదు అంతేనా? ఇష్టం లేదని కాదురా. అదే లవర్గా ఇష్టం లేదు. బిడి, ఆఖరికి ఒక్క మాట అడుగుతాను. నువ్వు ఒక లవర్గా నా లైఫ్లో ఉన్నా లేకపోయినా ఒక ఫ్రెండ్గా నా జీవితంతో నాతో ఉంటావు అనుకుంటున్నా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నా. నువ్వెలాగో ఎవరిని లవ్ చేయట్లేదు, సో నీకు పెళ్ళేంతవరకు నాకు ఛాన్స్ ఉంది. నేను ట్రై చేసుకుంటా. యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకపోతే యాజ్ యూజువల్ ఫ్రెండ్స్గా ఉండిపోదాం. ఓకేనా? బిడి, ఇంకోసారి ఆ పేరు పెట్టి పిలిస్తే మర్యాదగా ఉండదు. బీడి అంటే బెస్ట్ ఫ్రెండ్ దివ్య అన్నావు, కానీ ఈరోజు ఆ మాటకి మన స్నేహానికి ఉన్న విలువని పోగొట్టావు. బీడి అంటే అర్థం ఏంటే? బెస్ట్ ఫ్రెండ్ దివ్య, ఇది నీకు తెలిసింది. బెటర్ హాఫ్ దివ్య, ఇది నేననుకునేది. కానీ అసలు అర్థం ఏంటో తెలుసా? బి అంటే బత్తయ్య, డి అంటే తనమ్మ, మా అమ్మ నాన్న పేర్లు. మా అమ్మ నన్ను కలిపితే నువ్వన్న ఫీలింగ్. నేనే తప్పు చేశాను, నాకు తెలీదు. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నువ్వు అలా వదిలి వెళ్ళకే ప్లీజ్. మనసుకి మనసుకి మధ్యన ఓ ప్రేమ నువ్వే వంతెనా. మనసుతో మనసుకి కలుసునా నువ్వుంటే అలా అంచునా. ముందుకిలా వచ్చి నువ్వు ఎందుకలాగావే? మదిలోనే ఉండి నువ్వు హింసే పెట్టకే. కళ్ళల్లో నిండావే కన్నీరై జారకే, గుండెల్లో దాగావే మంటై రగలకే. కలిపేయవే ప్రేమ కలిపేయవే, కలిపించి కొత్త లోకం కల్పించవే. గుర్తించవే ప్రేమ గుర్తించవే, నీ గురుతుగా జీవితాన్ని అందించవే.
మనసుకి మధ్యన ఓ ప్రేమ నువ్వే వంతెనా. ఇలాంటి సిచ్యువేషనే నాకు 2 months బ్యాక్ ఎదురైంది. అప్పుడు కూడా దివ్య నాకు 72 రోజులు దూరంగా ఉంది. తన దూరంగా ఉన్నప్పుడు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఒకప్పుడు తను నాకు ఎందుకు దూరమైందో కారణం తెలియదు, కానీ ఈరోజు దూరం అవ్వడానికి మాత్రం నేనే కారణమయ్యాను. నా మనసులో ఉన్న ఫీలింగ్ తనకు చెప్పానని తను బాధపడుతుంది, కానీ ఏ పరిస్థితిలో చెప్పాల్సి వచ్చిందో అది నాకు మాత్రమే తెలుసు. వాడేంటి నాన్న అలా ఉన్నాడు? వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు కదా, వాడు అనాథ. ఒక్క నిమిషం నాన్న. అమ్మా నాన్న లేకపోతే ఏరా, నీకు తోడుగా ఈ ఫ్రెండ్ ఉంది. ఆ రోజు నుంచి తను నాకు అలవాటైపోయింది. దివ్యకు దూరమై 72 గంటలైంది. ఈ 3 రోజులు దివ్య తప్ప నాకు ఇంకో ఆలోచన లేదు. మరి తనకి? హలో, ఎక్కడున్నావురా? నువ్వెక్కడైతే వదిలేసి వెళ్ళిపోయావో అక్కడే ఉన్నా. అక్కడే ఉండి వస్తున్నా. ఏ, ఎందుకు కొడుతున్నావే? మూసుకొని నేను చెప్పేది విను. నేను మళ్ళీ తిరిగొచ్చాను కదా అని నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటే చంపేస్తా. నువ్వు నాకు కావాలరా, కానీ ఇలా కాదు. యు ఆర్ మై ఫ్రెండ్. నువ్వంటే నాకు ప్రాణం. ఏ, ఫ్రెండ్గా అయితే నాకు అవసరం లేదే. ఏం అవసరం లేదురా, నాకు కావాలి. ఏ, నాకు వద్దే. నాకు కావాలి. నాకొద్దు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తా. 3 రోజులు 72 గంటలు నీకు దూరంగా ఉన్నా. నా వల్ల కావట్లేదు. శ్వాస తీసుకోవడం ఆపేసినా మనిషి 30 సెకండ్లు బ్రతకగలడు, కానీ నువ్వు నా పక్కన లేకుంటే 1 సెకండ్ కూడా ఉండలేను. అయితే పెళ్లి చేసుకో. రే, మళ్ళీ పెళ్ళంటావింట్రా? నాకు పెళ్ళయ్యాక నా మొగుడికి ఎంత వాల్యూ ఇస్తానో నీకు అంతే ఇస్తానని చెప్పాను కదా, అయినా అర్థం చేసుకోలేవా? ఓ, నాకిప్పుడు అర్థమైంది. నా మొగుడితో చేయగలిగింది నీతో చెయ్యలేంది ఒక్కటే, సెక్స్. నా నుంచి నీకు కావాల్సింది అదేనా? ఏది? మళ్ళీ చెప్పు. సెక్సా? ఏ, 100 రూపాయలు ఇస్తే 100 మంది వస్తారు నా పక్కలో పడుకోవడానికి. వాళ్ళతో నిన్ను ఏ, నా జీవితంలో నీ స్థానం బెడ్ మీద నా పక్కలో కాదే, ఇక్కడ. అర్థమవుతుందా? 4 నెలల ముందు వరకు ప్రేమ అనే ఆలోచన కానీ మాట కానీ నా నుంచి రాలేదు. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని ఏ క్షణమైనా ఆలోచించావా? లేదు. 72 గంటలు నన్ను వదులుండలేనన్నావు. అలాంటిది 2 నెలల ముందు నువ్వు నాకు 72 రోజులు దూరంగా ఉన్నావు. కారణం కూడా నాకు తెలీదు. అప్పుడు నేనెంత బాధపడ్డానో ఆలోచించావా? లేదు. నాకు అమ్మా నాన్న లేరని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఒక అమ్మలా అన్నం తినిపించావు, ఒక నాన్నలా బాధ్యత నేర్పించావు, ఒక అక్కలన్న చేయి పట్టుకొని నడిపించావు, ఒక భార్యలన్న ప్రతి కష్టంలో నా తోడుగా నిలబడ్డావు. ఒక ఫ్యామిలీలో ఏ ఎమోషన్స్ అయితే చూడొచ్చో అవన్నీ నేను నీ దగ్గర పొందాను. అలాంటిది నువ్వు సడన్ గా నన్ను వదిలి వెళ్ళిపోయేసరికి మొత్తం చీకటి అయిపోయింది.
హే, చీకట్లో ఉన్న నా జీవితానికి చిరుదీపంలో వచ్చావే దివ్య నువ్వు. మళ్ళీ నన్ను అదే చీకట్లో వదిలేసి వెళ్ళిపోయావు. అసలు ఆ 72 రోజులు నాకు ఎందుకు దూరంగా ఉన్నావే? మనం మాట్లాడుకోవడం చూసి ఎవరో తప్పుగా అర్థం చేసుకుని మా నాన్నకెళ్ళి చెప్పారురా. మా అమ్మ నాన్న నీతో మాట్లాడొద్దని బెదిరించారు. ఏం చేయమంటావు? ఆడపిల్లన్రా. నీకు విషయం చెప్తే నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. ఆ 72 రోజులు నువ్వు నా కోసం తిరుగుతున్నావని తెలిసినా నాకు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనున్నా రాలేని పరిస్థితి నాదే. అర్థం చేసుకోరా. ఆనందం అనేది అనుభవించేవాడికి, బాధ అనేది భరించేవాడికి తప్ప పక్కనున్నాడు ఆ ఫీలింగ్ తెలీదు. కనీసం ఆ 72 రోజులు నువ్వు నాతో మాట్లాడాలని నీకున్నా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగావు. నేను ఉండలేకపోయాను. అందుకే నువ్వు మళ్ళీ వచ్చి సారీ చెప్పగానే 72 సెకండ్లలో నా మనసును నేను మార్చుకొని ఉన్న కోపం వదులుకొని నీతో మాట్లాడాను. అది మీ అమ్మాయిలకి మా అబ్బాయిలకి ఉన్న తేడా. అయినా నాకు విషయం చెప్పు, చిన్నప్పటి నుంచి మనల్ని సమాజంలో చూసిన వాళ్లే మనల్ని అర్థం చేసుకోలేకపోతే రేపు నీకొచ్చే హస్బెండో నాకొచ్చే వైఫో అర్థం చేసుకోగలరా? చెప్పు. ఆ క్షణం వాళ్ళనైనా బాధ పెట్టాలి, లేదా మనమన్నా విడిపోవాలి. అందుకే అడుగుతున్నానే, పెళ్లి చేసుకుందామే. నువ్వు కరెక్ట్ రా. కానీ నాకు మనసుంది. నా పెళ్లి మీద నాకు కొన్ని ఆశలున్నాయి. నేను నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్గా తప్ప ఆ స్థానంలో ఎప్పుడు ఊహించుకోలేదు. మన గురించి ఎవరో తప్పుగా అన్నారని అది నిజం చేసి మనం తప్పు చెయ్యాలా? సరే, నాకు పెళ్ళయ్యే లోపు ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించినా చేసుకుంటా. లేదా నువ్వన్నట్టే వేరే ఎవ్వరితో పెళ్ళైనా చచ్చే వరకు నీ చెయ్యి వదలను. ఐఎమ్ సారీ. మీ టూరా. రే, నేనేదో కోపంలో కొడితే నువ్వు నన్ను కావాలని తిరిగి కొట్టావు కదా. నీ నుంచి చాలా తీసుకున్నానే, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావ్ అయిపోతాను.